పండగలంటే ఇప్పటివరకు నేను నా కుటుంబం లేకపోతే కొద్దిగా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురించి ఆలోచించేదాన్ని, కానీ ఇప్పటి నుంచి పండగలు అంటే మానవాళికి సేవ చేసేటువంటి ఒక అవకాశంగా భావిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది అని ఆశిస్తూ వెల్కమ్ టు ఫెస్టివల్స్ ఫర్ జాయ్. మీ అందరికీ దసరా మరియు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. శరన్నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అమ్మవారు శక్తి స్వరూపిణి. అమ్మవారిని పూజిస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో, సమాజంలో ఆపదలో ఉండేటువంటి ఈ ఆడవారిని అంటే ఈ అమ్మవార్లకి సేవ చేస్తే కూడా అంతే పుణ్యం వస్తుంది అన్న భావనతో మొదలుపెట్టింది ఈ కార్యక్రమం శక్తి స్వరూపిణి. ఇలా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అని నేను అనుకున్నప్పుడు, సంకల్పించినప్పుడు నాకు బోలెడంతమంది సహాయ సహకారాలని అందించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను. ముఖ్యంగా మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మధులిక కానీ, అనిమిష కానీ, సుధీరు, వరుణ్, అలాగే మా సురేంద్ర గారు ఎవరైతే దీనికి చేస్తున్నారో, లక్ష్మణ్ గారు, ఆల్సో ఆర్ ఎడిటర్స్, కెమెరా క్రూ, అందరికీ థ్యాంక్స్. ఎస్పెషలీ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్, నువ్వు చెయ్యి మేము కూడా సపోర్ట్ చేస్తామని మా అమ్మగారు, అలాగే మా వారు, పిల్లలు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఆల్సో డోనర్స్ కావాలి. మరి నేను ఒక యాంకర్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమాన్ని అలాగే ఆడియన్స్ని కలుపుతూ ఉన్నాను. అంటే యాంకర్ వారధిగా నిలబడ్డాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే బెనిఫిషియరీస్కి, డోనర్స్కి మధ్యలో ఒక యాంకర్గా, అంటే వాళ్ళని కలిపేటువంటి ఒక వారధిని అవుతున్నాను. మరి డోనర్స్ ఎలాగా అన్నప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఎంతోమంది మేమున్నాము, నువ్వు ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్నావు, నీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పు అని చెప్పి ముందుకొచ్చారు. అమెరికాలో ఉండేటువంటి ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాను. ముఖ్యంగా శేఖర్ వెంపరాల గారు, వెల్త్ డిఎన్ఏ ఫౌండర్, ఎంతోమంది ఎన్జిఓస్కి, ఎంతోమంది అసోసియేషన్స్కి వారి సలహాలని అలాగే వారి సర్వీసెస్ని అందిస్తూ ఉంటారు. ఇట్ మైట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వైస్, ఇట్ మైట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్సెస్. సో శేఖర్ గారు, అ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. ఆల్సో మీ ఆవిడ మాధవి గారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. మమ్మల్ని ఇంత చక్కగా గైడ్ చేసినందుకు, ఈ కార్యక్రమానికి ఒక రూపం తీసుకొచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు శేఖర్ వెంపరాల గారు. ఇవాల్టి ఈ శక్తి స్వరూపిణి ఎపిసోడ్ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 10 మంది ఆడవాళ్ళు ఎవరైతే కొంచెం కష్టాల్లో ఉన్నారో, కోవిడ్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల కానీ, వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి సంవత్సరానికి సరిపడేటువంటి గ్రాసరీస్ని ప్రొవైడ్ చేయబోతున్నాం. అంటే నిత్యావసర సరుకులు అనమాట. మరి కొంతమంది లేడీస్ని కలుద్దామా మన శక్తి స్వరూపుళ్ళు. అండ్ ఈ 10 మందికి డోనర్ ఎవరు అంటే ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు, స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే ఈ 10 మందికి సంవత్సరానికి సరిపడేటువంటి గ్రాసరీస్ని డైరెక్ట్ మనీగా కాకుండా కార్డ్ రూపంలో మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అండ్ ఈ కార్డు ప్రొవైడ్ చేస్తున్న దానితో పాటుగానే ఆ సంవత్సరం పొడుగుతా ఒక 2 లక్షల పాటు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకని ఈశ్వర్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ శక్తి స్వరూపంలోకి సహాయం చేస్తున్నటువంటి ఈశ్వర్ దొమ్మరాజు గారు ఏమంటున్నారో విందాం. అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ దొమ్మరాజు. 4 Letters సినిమా ద్వారా నేను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాను. అందరికీ తెలిసిన విషయమే, ఈ కరోనా వల్ల ఎంతోమంది కుటుంబాలు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. నాకు సుమా గారు కాంటాక్ట్ చేసి ఇలాగా ఒక మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారని చెప్పారు. ఫెస్టివల్స్ ఫర్ జాయ్. ఈ దసరా పండుగకి శక్తి స్వరూపిణి అనే మంచి ఇనిషియేటివ్తో ముందుకొచ్చారు. ఐ ఫీల్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. మన ఇండస్ట్రీలో ఎంతోమంది స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఉన్నారు. బట్ ఈ కరోనా టైంలో సరైన మెడిసిన్స్ వాళ్ళకి అందడం లేదు, గ్రోసరీస్ వాళ్ళకి అందడం లేదు. ఈ ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందచేయాలని సుమా గారు ఈ మూవ్మెంట్స్ని స్టార్ట్ చేశారు. ఆ మూవ్మెంట్లో నేను, మా కుటుంబం కూడా కొంచెం హెల్ప్ చేశాము. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ డెసిషన్ బై సుమా గారు టు స్టార్ట్ దిస్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ఫర్ దిస్ దసరా పండుగ. ఐ ఫీల్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. సో ఈ ఇండిపెండెంట్ ఉమెన్కి మళ్ళీ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, మళ్ళీ జాయ్ ఇవ్వాలి, ఈ దసరా పండుగకి ఒక సెలబ్రేషన్ ఇవ్వాలని మంచి ఆలోచనతో ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఐ ఫీల్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అవర్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఫ్రమ్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో అవర్ టీవీ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. ఫెస్టివల్స్ ఫర్ జాయ్ శక్తి స్వరూపిణి అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈశ్వర్ గారి సహాయంతో మీ అందరినీ ఇలా కలుసుకున్నందుకు, మీకు కూడా సహాయపడడానికి నా వంతు, నా ప్రయత్నంగా మిమ్మల్ని కలిపినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఈ టెలివిజన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 నా వయసు చిన్నగా ఉంది, ఎలా వచ్చింది 30 సంవత్సరాల నుంచి అని వీళ్ళందరి ఫీలింగు.
కానీ 30 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీలోకి వచ్చి. ఇందులో నాటకాల్లో చేశాను, టీవీలో చేశాను, సినిమాల్లో చేశాను, ఇన్ని చేశాను. నేను చేసినటువంటి ఈ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఆడవాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే కోరిక ఎప్పుడూ ఉంది. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. అయితే ఈసారి నుంచి పండగలప్పటి నుంచి ఏదో ఒకటి చేద్దాము, ఈసారి దసరా పండుగ వచ్చింది కాబట్టి దసరాతో మొదలు పెడదాము అని చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నమే శక్తి స్వరూపిణి. మీరందరూ శక్తి స్వరూపిణిలేనమ్మా. మనతో పాటు ఉన్నది ఎవరెవరో చెప్తాను. సుమతి, ఆవిడ డాన్సర్. అయితే ఈ పాండమిక్ వీటి వల్ల ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ లేకుండా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే సుజాత గారు, సుజాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. కొంచెం మోకాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్కి వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఇక లక్ష్మి గారు హస్బెండ్ మీద డిపెండెంట్గా ఉన్నారు అండ్ వాళ్ళ ఆయన పోయారు అండ్ కోవిడ్ వల్ల కూడా వర్క్ లేదు, అందుకని ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంతోపాటు కుమారి గారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ప్రస్తుతం. పిల్లల్ని చక్కగా పెంచారు కానీ ఏమైంది పిల్లలు ఉన్నారు కానీ నేను ఈ సంవత్సరం పనిచేసాను కాబట్టి ఒంటరిగానే ఉంటున్నాను, కిరాయికి తీసుకొని ఉంటున్నాను. వాళ్ళ ఆధారం వాళ్ళదే, నా ఆధారం నాదేముంది. నేను చాలా మంది ఆడవాళ్ళకి ఎప్పుడు చెప్పుకొచ్చేటువంటి మాట ఒకటేనండి, చాలాసార్లు చెప్పాను, కొన్నిసార్లు అర్థమవుతుంది. మనం ఎంతసేపు మన జీవితాన్ని హస్బెండ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మన గురించి మనం లాస్ట్లో ఆలోచిస్తాం అన్నమాట. ఎప్పుడు అప్పటికి ఆరోగ్య సమస్యలు చాలా వచ్చేస్తాయి, చూడటం కష్టమే ఉంది. కాబట్టి ఏం చేయాలి, మనం ధైర్యంగా బతకాలి. ధైర్యం కావాలి, గుండె ధైర్యం కావాలి. ఇప్పుడు మీకు ఏదైతే నిత్యావసర సరుకులు అవసరమో ఒక మనిషికి బతకడానికి, దానికి కావాల్సినటువంటి కార్డు ఇచ్చేస్తున్నాం మీకు. ఆ కార్డు ద్వారా మీరు ఏమేం కావాలో, పప్పులు, ఉప్పులు, నూనె, ఏదైతే కావాలో మీరు అవన్నీ గౌరవప్రదంగా బతకొచ్చు. ఎవరిని అడగక్కర్లేదు 1 సంవత్సరం పాటు. ఆ తర్వాత కూడా నేను ఉన్నానుగా, ధైర్యంగా ఉండండి. ఏది నవ్వండి, కొంచెం నవ్వండి, కొంచెం నవ్వరా. అబ్బా నవ్వు రావట్లే, కితకిత. సో మీ కార్డు ఇచ్చేస్తాం. అలాగే దివ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఆర్టిస్ట్గా ట్రై చేశాను మేడం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో 4 years అయింది ఆల్మోస్ట్. సో సీరియల్స్ MBA డిస్కంటిన్యూ చేశాను మేడం. సో నీకు ఏదైనా జాబ్ వస్తుంది. ఎస్ మ్యామ్. అండ్ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల యు ఆర్ ఫేసింగ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మేడం. ప్రెసెంట్ అయితే ఆఫ్టర్ లాక్డౌన్ వరకు నాకు వర్క్ అయితే లేదు. సో ప్రెసెంట్ ట్రై చేస్తున్నాను మేడం. ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ మై ఫేట్. కానీ ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను మేడం? చేశాను. ఎక్కడ చేసావు? సీరియల్స్ లోనే, మూవీస్ లో చేశాను మేడం. డైరెక్టర్ అవుతావా మూవీకి? ఎస్ మ్యామ్. ఐ హావ్ ఆల్సో. సినిమా తీస్తావా? ఐ హావ్ 2 stories. యాంకరింగ్ పెట్టుకో. షూర్, డెఫినెట్లీ మ్యామ్. షూర్, డెఫినెట్లీ. అంటే స్టోరీస్ కూడా రాస్తున్నాం మేడం. డెఫినెట్లీ మా విసినిటీలోకి వచ్చింది కాబట్టి మేము కూడా మా ప్రయత్నం చేస్తాము. నీ రెజ్యూమ్ ని వేరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి పంపించడానికి అవకాశం ఉన్నట్టయితే తప్పకుండా నీకు అందులో జాబ్ వచ్చేలాగా చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ 1 year నీ కష్టం రాకుండా ఉండడానికి, నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ కార్డ్ నీకు కూడా ఇస్తున్నాం. షూర్ మ్యామ్. ఫ్రమ్ ఈశ్వర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు డాన్సర్, మూవీస్ కి చేస్తూ ఉంటారా? మూవీ డాన్సర్. నా పేరు సుమతి. అంటే ఇప్పుడు కరోనా వచ్చిన వల్ల పెద్ద గ్రూప్ అంత లేదు కదండి, దానివల్ల నేను ఒకదాని కాదు, చాలా మంది డాన్సర్స్, బాయ్స్, గర్ల్స్ చాలా మంది ఆల్మోస్ట్ కష్టంలో ఉన్నారు అన్నమాట. నాకు చాలా సంతోషంగా అంటే ఈ కష్టంలో ఇలా ఇస్తున్నారంటే అది అంటే ఎంత సంతోషం చెప్పలేకపోతున్నాను. సో ఇప్పటికైతే మీకు ఈ 1 yearకి కావాల్సినటువంటి ఈ గ్రాసరీస్ కార్డు ఇస్తూనే, అలాగే మీకు ఏమైనా అవకాశాలు ఉంటే తప్పకుండా చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అమ్మా. మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. ఈసారి ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్, ఈ శక్తి స్వరూపిణి అంటే అమ్మవార్ల పూజ కాబట్టి ఈసారి ఇలా మహిళలందరినీ తీసుకొని వచ్చి మా వంతు సహాయంగా ఈశ్వర్ గారు లాంటి వాళ్ళు మీకు ఈ సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మున్ముందు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అనేదే మా అందరి ఆకాంక్ష, కోరిక. హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏమైనా ఉంటే కనుక మాకు చెప్పండి. ఇప్పుడు కార్డ్స్. నమస్కారం. ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థ వారు దసరా మహోత్సవ సందర్భంగా ఆడవాళ్ళ కోసం శక్తి స్వరూపిణి అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సుమా కనకాల నాకు ఈశ్వర్ గారి ద్వారా నాకు ఆ సంస్థ తరఫున నాకు మెడిసిన్స్ ఇప్పించారు. సుమగారికి, ఈశ్వర్ గారికి నా హృదయపూర్వక కళాభివందనములు. ఇట్లు మీ అల్లరి సుభాషిణి. ఇక్కడికి వచ్చిన కానీ మాకు ఫ్రెండ్ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి సాయం చేసింది. మీకు పిల్లలండి?
ఒక పాప పెళ్ళి. ఒకతే పాప? బాబు చనిపోయాడు. మొన్న ఏం చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. ఎవరు తీర్చలేని బాధలమ్మా ఇవి. మనిషి పోయిన తర్వాత ఇస్తారని తెలియదు. నాకు వచ్చిన అమ్మాయి నాకు అమ్మాయి సాయం చేసింది. ఓకే ఓకే, అంతేనండి. మనిషికి మనిషి సహాయం అంతే, అంతకన్నా ఏం చేయగలుగుతాం చెప్పండి, ఏం పట్టుకుపోతాం ఎవరైనా సరే. అందుకని మనిషికి మనిషి సహాయం. సో నేను మళ్ళీ చెప్పేది ఒకటే, ధైర్యంగా బతకండి. ఎందుకంటే ఎప్పటి వరకు మనం ఉంటామో తెలియదు. సో అప్పటి వరకు మనం ధైర్యంగా ఉండాలి. మీకు అమ్మాయి కూడా ఉంది, తనని జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉంటారు, ఎవరో ఒకళ్ళు సహాయం చేసే ఈశ్వర్ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి అది చూడండి. అలాగే మనం పర్మనెంట్గా ఏం చేయగలుగుతాం ఇలా మళ్ళీ మళ్ళీ మనకు రాకుండా అనేది కూడా ఆలోచించండి. ఆగిపోకండి ఎక్కడ. టాపిక్ చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది. మన స్టార్ మైల్ వచ్చినప్పుడు మనం గేమ్ ఆడించకపోతే ఎలాగా? అందుకనే ఇవాళ ఒక గేమ్ రౌండ్ కూడా పెట్టాము. చూద్దాం ఎవరు దీన్ని ఇలా లాగామనుకోండి, క్లాస్ అట్లా డైరెక్ట్గా దాని లోపల పడిపోవాలి. ఇది పడిపోకూడదు, సరేనా? సుజాతతో మొదలెడదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. సుజాత పట్టుకొని వెళ్ళిపో, కృష్ణానగర్కి వెళ్ళిపో నువ్వు పట్టుకొని. అబ్బా అబ్బా, ఆహా, ఓహో. 10 9 8 7 6 5 4. నేను అలా చేయమన్నానా? ఇట్లా లాగాలి. రెడీ దివ్య, 1 2 3 గో. కానీ గ్లాస్ అయితే పడింది. సుమతి రెడీ, లగ్ లగ్. పడకూడదు, కింద గ్లాసులు కూడా పడ. ఓహో, ఇది స్వయం సుజాత టైపే. పడి పడి పడిపో, లాగండి. ఎవరు ఇట్లా ఇలా లాగాలి, అది నేను చెప్తుంది. ఇలా ఇప్పటివరకు ఎవ్వరు సరిగ్గా వేయలేకపోయారు. ఓన్లీ 1 కుమారి గారు ఆడతారు ఇప్పుడు. ఛాలెంజ్. రెడీ, 1 2 3 గో. లాగండి. ఓహో, లాగండి అంటే అది కూడా లాగండి. అయితే ఇలా ఇవ్వండి, నాకు తాంబూలం ఇవ్వండి. కొత్త ఆట కనిపెట్టారు కుమారి గారు మన కోసం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ వచ్చినందుకు. 9 రూపాయలు కదా అమ్మవారివి. ఆ 9 రూపాయల్లో మీకు ధైర్యము, ఆనందము, విజయము అన్నీ ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ శక్తి స్వరూపిణి. థ్యాంక్ యూ. మాకు ఇంత టైం ఇచ్చి మాట్లాడిన సుమా గారికి, మాకు అవకాశం ఇచ్చిన ఈశ్వర్ గారికి, ఇంత సహాయం చేసిన వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత హెల్ప్ చేసిన ఈశ్వర్ గారికి ఇప్పుడైతే మేమైతే చూడలేదు. సో డెఫినెట్గా మా వర్డ్స్ అయితే ఖచ్చితంగా ఆయనకి రీచ్ అవుతాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసి ఇంత సెలబ్రేట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. సో థ్యాంక్స్ టు ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి, మీ గిఫ్ట్ వాచర్లు మాకు అందినవి. మీరు మీ సుమ గారికి, ఈశ్వర్ బొమ్మరాజు గారికి ఈ సహాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి. సుమా గారు అడిగిన వెంటనే ఈశ్వర్ బొమ్మరాజు గారు స్పందించి మాకు సంవత్సరం అంతటికి కావాల్సిన సరుకులు ఇచ్చినందుకు మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు అండ్ సుమా కనకాల గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. కరోనా టైంలో కూడా మీరు మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.